make a man healthy, wealthy and wise. Correct. So this also. P.V. Narasimharavu చీఫ్ మినిస్టర్, ఒల్లూరు కామేశ్వరరావు, వికే రావు అనేవాళ్ళు, ఐడియా ఉందో లేదో మీకు తెలుసుకోండి మళ్ళీ తర్వాత. ఆయన చీఫ్ సెక్రటరీ. విజయవాడలో కొన్ని గొడవలు అవుతున్నాయి. అప్పుడు ఇట్లాగే విమానాలు లేవు కదా, ఆయన కారుకి విజయవాడ వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. అంటే కంట్రోల్ చూసి పరిస్థితిని అందరినీ సర్దుబాటు చేద్దామని. అది తెలిసి సిఎస్ కిందకు వచ్చాడు. వచ్చి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు చెప్పడానికి, నేను వెళ్తున్నాను, వెళ్ళాల్సిందే నేను, ఇదే మీరు ఇందాక అన్నట్టే నాకు పొలిటికల్ కంపల్షన్ అన్నాడు. చీఫ్ సెక్రటరీగా నేను అక్కడ పరిస్థితి నాకు తెలుసు, మీరు వెళితే సిచ్యువేషన్ విల్ బి అవుట్ ఆఫ్ హ్యాండ్స్, వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నేను వెళ్తానని కారు ఎక్కాడు ఆయన. సిఎస్ ఏం చేశాడు తెలుసా, డ్రైవర్ని యూ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ అన్నాడు. కీస్ తీసుకుని దిగే అన్నాడు. దిగేశాడు డ్రైవరు. అప్పుడు ఈయన కోపం వచ్చి సీఎంకి, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నేను మీ దగ్గర పనిచేస్తున్నా, కానీ అతను నా దగ్గర పనిచేస్తున్నాడు అన్నాడు. అంటే ఐఎమ్ హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. హూ ఈజ్ హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్? సిఎస్, నాట్ ది చీఫ్ మినిస్టర్. నో లెట్ మీ సే, వాళ్ళు ఓన్లీ పాలసీ డెసిషన్సే వాళ్ళు తీసుకునేది. పాలసీ కాదండి, మొత్తం మీరందరూ కలిసి మరి ఈ అడ్మినిస్ట్రేషన్ సంకనాకి ఇచ్చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎవరు రిపెంట్ అవుతున్నారో ఎవరు అవ్వటలేదో ఇప్పటికీ తెలియదు. ఎందుకు? వాట్ ఫర్ యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్? కాదు మీరు చెప్తా. ఇప్పుడు మన ఎల్వి సుబ్రహ్మణ్యం విషయమే మీరు ఇందాక అన్నారు కదా, ఆయనతో మీకు గొడవ అయింది కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం ఇదే ఈ షోకి వచ్చినప్పుడు నువ్వు హైరార్కీని ఓవర్ రూల్ చేస్తున్నావు, ఇట్స్ నాట్ కరెక్ట్ ప్రాపర్ అని చెప్పి మీకు చెప్తే, నో వీఆర్ గోయింగ్ ఇన్ టు ది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ ఇస్ అల్టిమేట్ అన్నారని. కావాలంటే ఆ బయట వేస్తాను వినండి. చెప్తా నేను. ఇప్పుడు మరి వికే రావుది ఏమైంది, తర్వాత సీఎం పిలిచి అప్రిషియేట్ చేశాడు, ఇలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి. సో అది ఆఫీసర్లు అంటే ఆ లెవెల్లో ఉండాలి, ఆ పర్సెప్షన్ ఆ లెవెల్లో ఉండాలి. వాళ్ళు రెస్పాన్సిబుల్ దేనికి రెస్పాన్సిబుల్? ముఖ్యమంత్రిని ప్లీజ్ చేయడానికి కాదండి. ముఖ్యమంత్రి ఎంతమంది రాలేదు, ఎంతమంది పోలేదు. మీకైతే 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ గ్యారంటీ కదా. సపోజ్ మీకు ఈ పోస్ట్ కాదండి, సమ్ అదర్ పోస్ట్, యూ గెట్ యువర్ శాలరీ. అవునా కాదా? చెబుతురు కానీ మీరు చెబుతురు కానీ నేను అనేది ఏంటంటే, మీకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, యూ క్రాస్డ్ లిమిట్స్ జగన్ పీరియడ్లో అనేదే మెయిన్ ఇష్యూ. అవునా కాదా? దానికి స్ట్రైట్ my resigning from service 2024 was the last 50% of my decision. First 50% of my decision I took in 2021 itself. When I did not get promotion in Delhi, sir. So then naku 30 years lo I got all 9.9 and 10. మా దగ్గర ఎట్లా ఉంటుంది సార్, 0 to 10 లో అప్రైజల్ ఉంటుంది. 8 is a good marks. 8 is a good marks. ఢిల్లీ వెళ్ళినప్పుడు అందరు ఉన్నారు అంటే ఇంపర్సనల్ గా ఉంటుంది, ఏంది 8.2 8.3 8.5 వస్తుంది అంటే అసలు ఓకే. అక్కడ కూడా వెళ్ళినప్పుడు